బోసును చూపించే వరకు మేము కదలం. మా ఆయన్ని చూడాలి. చూడు, ఇది పోలీస్ స్టేషన్. మీ ఆయనతో మాట్లాడడానికి ఇది మీ ఇల్లు కాదు. సార్ మిమ్మల్ని నమ్మడానికి లేదు సార్. నా బిడ్డ ఎలా ఉన్నాడో ఏమో మాకు ఒక్కసారి చూపించండి సార్. చూపించను. ఏం చేస్తారు మీరు? ప్రాణాలు పోయే వరకు ఇక్కడే కూర్చుంటాం. మా చావుకు మీరే బాధ్యులవుతారు. ఆల్ ద బెస్ట్. వెళ్ళి కూర్చోండి. కమ్ ఆన్. హలో చందుబాబు, ఈ కొత్త డీఐజీ వేసిన పిచ్చి పిల్లలకి వదిలేవాడంతో వచ్చి ఆఫీస్ ముందు కూర్చొని అన్నయ్య చూపించమని ధర్నా చేస్తున్నారు. ఎంత చెప్పినా వినలేదు. అయితే నేను చెప్పినట్టు చెప్పు బాబాయ్. ఇమీడియట్గా నువ్వు ప్రెస్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి అన్నయ్య పారిపోయాడని చెప్పు. అంతలో నేను వచ్చేస్తాను. అమ్మా, బోసు గారు పారిపోయారు. సార్ సార్ బోసు పారిపోయాడు సార్. వాట్? నిజమా? బోసు దొరికాడన్నది ఎంత నిజమో పారిపోయాడన్నది అంతే నిజం సార్. సార్ బోస్ ఫ్యామిలీని ఎవరో కిడ్నాప్ చేశారు సార్. ఎస్, సక్సెస్ఫుల్ గా కొంత పీకానయ్యా. బయటున్న మన వాళ్ళు వాళ్ళని ఫాలో అవుతారు. ఇంకా సేపట్లో ఫోన్ వస్తుంది. ఫోర్స్ తో రెడీగా ఉండండి. నీ కొడుకులు నాకు బీపీ తెప్పించారు కదరా. భగవద్గీత మీద ముట్టు, వాళ్ళిద్దరిని నరికేస్తా. పెళ్ళాం బిడ్డల కోసమైనా రాలేదంటే వాడు బోస్ కొడుకా? వీడిని నా కోసమే కన్నాడా వాడు? వాడి వయసు తగ్గ ఐదు వాడు వదిలాడు. నీ కొంపలో పసి గుడ్డు కూడా పొగలేరా? వీడిని బతకనే బిడ్డరా, ఆడేం పాపం చేశాడరా? బోసుకి పుట్టడమే వీడి చేసిన పాపం. ఎక్కడా వాడు? నువ్వొచ్చావేంట్రా? మీ అన్నేడి? వాడు కావాలరా నాకు. ఏయ్, నీ